ఈ రోజు గంటా శ్రీనివాస్ గారు సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు పరిష్కరించి 5వ తేదీకి ఇస్తామని చెప్పారు. కానీ 5వ తేదీన గురు పూజోత్సవం దినం రోజు సడన్గా వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారంటే బీఈడీ అభ్యర్థుల కోసం ఎస్జిటికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి రాదని చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది. కనీసం ఆ మాత్రం ఇంక జ్ఞానం కూడా లేకుండా మంత్రి గారు వాయిదా వేయడం అసంభవం. ఇది కేవలం బీఈడీ కాలేజీలో సీట్లు నింపడానికి యాజమాన్యాలతో పడిన లాలూచి తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా 45,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా కేవలం 10,603 పోస్టులు మాత్రం ఇస్తానని చెప్పారు. ఆ పోస్టులు కూడా ఇవ్వకుండా నెలలు బడి రోజులు బడి వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరికి ₹1,00,000 అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని తాకట్టు పెట్టుకొని మరి ఈరోజు డిఎస్సి కోసం ఎదురు చూడాలని పరిస్థితి. మహిళలు అయితే పిల్లలు వదిలేసి ఈరోజు కోచింగ్ సెంటర్ వెనకాల తిరిగి అనేక ఆయా ప్రదేశాలకు ఈరోజు వనర్చాల్సిన పరిస్థితి. కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ గంటా శ్రీనివాస్ గారు కానీ వాయిదా వేయకుండా ఎప్పటిలోపు డిఎస్సి ఇస్తారో తక్షణమే ఒక తేదీ ప్రకటించాలి. ఆ తేదీ ప్రకటించే వరకు ఈరోజు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. 3 నెలలు అయిపోతుంది సార్, ఇంట్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. పిల్లల్ని కూడా కేర్ తీసుకోకుండా నోటిఫికేషన్ వేస్తారు, సెప్టెంబర్ 5th వేస్తారు. నోటిఫికేషన్ ఎదురు చూసి పొద్దున్న సెప్టెంబర్ 5th ఎప్పుడు పేపర్ వస్తుందని చూసేసరికి నోటిఫికేషన్ లేదు సార్. అసలు ఆ రోజు ఎంత డిసప్పాయింట్మెంట్ ఏమంటే